అందరికీ నమస్కారం. ముందుగా నిన్న మరి కన్ను మూసిన మన భక్త కన్నప్ప కృష్ణరాజు గారికి అసురునివ్వాలి. మన హాస్పిటల్లో ఆయన చూద్దామని నేను హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. అనుకోకుండా ఈ రకంగా నేను వారిని చూడవలసి వచ్చింది. ఇప్పుడు కార్యక్రమం అంతా అక్కడ జరుగుతుంది. సో వారి ఆత్మశాంతిగా మరొకసారి ప్రార్థిస్తూ ఆయన చనిపోయే ముందు ఇప్పుడు ఒకసారి మళ్ళీ నేను చివరిలో మళ్ళీ నేను ప్రభాస్కి కొడుకుగా జన్మిస్తా అని అన్నారట. మరి ఆయన మాట కోసం అదంతా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ తొందరగా అట్ ది ఎర్లియస్ట్ ఇమ్మీడియట్గా కాకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకుని ఈ పెద్ద బాజీ ఈ పెద్ద నాన్నగారిని మళ్ళీ కనాలని ఆయన లేనిలో తీర్చాలని కోరుకుంటూ ఇక ఈరోజు ముఖ్యాంశాలకి వచ్చేద్దాం. మెయిన్ అమరావతి టు అరసవెల్లి బాలారిష్టాలన్నీ దాటుకొని పోలీసు అగత్యాన్ని కసిరెడ్డి గారి మాటలని అన్నిటిని కోర్టు కొట్టివేసి, అంటే కసిరెడ్డి గారు అంటే పాపం ఆయన నిమిత్త మాత్రుడు ప్రభుత్వం ఆదేశాలు మరి రివర్స్లో ఉన్నప్పటికీ కోర్టు ఆదేశాల మేరకు వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఉదయం 6:03 అద్భుతంగా సూర్యుని అశ్వాన్ని పోలిన రథంతో చక్కగా అనుకున్న దానికన్నా కూడా ఎంతో ఘనంగా మహాపాదయాత్ర మొదలైంది. పార్ట్ 2.0. ఇది గతంలో మనం దేవస్థానం టు న్యాయస్థానం టు దేవస్థానంలో ఆ దేవస్థానాన్ని చేరుకున్న పిమ్మట ఒక పెద్ద మైలురాయిని దాటాం. చివరిలో మహాసభ పెట్టుకున్నాం. ఆ మైలురాయి సరే చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మరి కాస్త బుద్ధి లేనితనంగా వ్యవహరిస్తాను. ఇంకా ఇప్పుడు కోర్టు తీర్పుని శిరసా వహించమని చెప్పి కోరుకుంటూ అమరావతి నుంచి అరసవెల్లి వరకు మరి 1000 రోజులు ముగిసిన సందర్భంగా 1000 కిలోమీటర్లు పాదయాత్రని మళ్ళీ ఆ మహిళలు రైతులు ఆ పాదయాత్ర పేరిట స్టార్ట్ చేయటం, దానికి అనూహ్యమైన స్పందన రావటం అత్యంత సంతోషకరం. ఇది దినదిన ప్రవర్ధమానమై కృష్ణా జిల్లా, ఆ పశ్చిమ గోదావరి జిల్లా, ఆ పిదప తూర్పు గోదావరి జిల్లా, విశాఖపట్నం చేరేటప్పటికి ఇంకా ఎక్కువ మంది, ఎందుకంటే దెబ్బతిన్న వాళ్ళందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు. క్షతగాత్రులు సీమ ఇవాళ విజయనగరం అయిపోయింది. మరి అక్కడ ఆ క్షతగాత్రులందరూ కూడా మరి ఈ మహాపాదయాత్రలో రైతులకు సంఘీభావం తెలిపి ఆ పెదప అరసవల్లిలో మహాసభ రైతులు జరుపుకుంటారు. అప్పటి వరకు మరి అన్ని పార్టీలు కలిసి రావటం, సరే మా పార్టీలో నేను ఒక్కనే అనుకుంటా ప్రస్తుతానికి అఫీషియల్గా, బట్ ఎందరో మా పార్టీ మంచి కోరుకునే వాళ్ళు కూడా 3 రాజధానులు ఏంట్రా నాన్సెన్స్ అని చెప్పి మనసులో అనుకుంటూ పైకి మటుకు ఆయన వచ్చిందా చచ్చిందా ఏదో ఏడేలా మాట్లాడుకుంటాడని చెప్పి మనసులో అనుకుని పైకి మటుకు అది మా ముఖ్యమంత్రి గారు ఏదంటే అదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనివలన హార్డ్ కోర్ సాలిడ్ ఓటింగ్ ఏదైతే ఉందో తగ్గిపోయింది. న్యూట్రల్ ఓటింగ్ అంతా పోయింది. ఏదైతే ఏ శ్రేణిలో అయితే సాలిడ్ ఓటింగ్ అనుకున్నామో ఆ ఓటింగ్ కూడా ఈ దిక్కుమాలిన స్టాండ్తో
కనుమరుగయ్యే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, కమ్యూనిస్ట్, సిపిఎం, జై భీమ్, ఇంకా అన్ని పార్టీలు కూడా తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ డైరెక్ట్గా కొద్ది రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ పార్టీ సీనియర్ నాయకులు మనోహర్ గారు, వారు కూడా పాల్గొంటారు. దారి పొడుగుతూ ఆ జిల్లా ఆ పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ తరఫున మధ్యలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు, అలాగే నారాయణ గారు, రామకృష్ణ గారు, ఇంకా అందరూ ఈ యాత్రలో శైలజానాథ్ గారు, తులసిరెడ్డి గారు, ఇలా అందరూ అన్ని పార్టీలు ఈ యాత్రలో పాల్గొని బీజేపీ నుంచి కూడా వారు తమ సంపూర్ణ మద్దతు గతంలో అమిత్ షా గారు తెలియజేసిన తర్వాతే వ్యవహారంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు బీజేపీ నాయకత్వం మరి అలాగే మరి ఏదో ఒక స్టేజ్లో ఈ మహోగ్ర రూపం, మహోగ్రం అంటే జనం అభిమానంతో జనసంద్రంగా మారిన రోజున కేంద్ర నాయకత్వం ఆఫ్ భారతీయ జనతా పార్టీ కూడా పాలు పంచుకుంటే కేంద్ర మంత్రులు మరింత బాగుంటుంది. డెఫినెట్గా అది జరుగుతుందనే ప్రగాఢ విశ్వాసం కూడా ఉంది. ఈలోపు సందట్లో సడేమియాగా మరి కొంతమంది తమ ఉద్యోగాన్ని పరిరక్షించుకోవడానికి కొందరు మంత్రులు, పోయిన ఉద్యోగాన్ని రాబట్టుకోవడానికి మరికొందరు మంత్రులు, సరే గతంలో మంత్రులు చేయని వాళ్ళు, ఇప్పుడు మంత్రులుగా లేని వాళ్ళు, మంత్రి కావాలని ఆశపడుతున్న వాళ్ళు, తెలుగు వ్యాకరణం మాదిరిగా భూతు వ్యాకరణం పుస్తకాన్ని చేతిలో పెట్టుకొని మంచి మంచి బూతు మాటలు నేర్చుకుంటూ పదాలు ఎలా పలకాలి అని గొడ్లు కాసుకున్న వాళ్ళు గొడ్లు భాష ఎలా మాట్లాడతారు, అలా రకరకాల పడిగట్టు పదాలతో ఎలా మాట్లాడాలనే ప్రయత్నంలో కొంతమంది ఆశావహులైన ఎమ్మెల్యేలు, ఎందుకంటే ముగ్గురు నలుగురిని మా ముఖ్యమంత్రి గారు అనుకున్నట్టుగా తిడతలేదు అని భావిస్తున్నారు. అది ఓపెన్గా కూడా చెప్పారు. కాబట్టి మరి ఒక ముగ్గురికైనా కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఏమో పని జరగవచ్చు. సో గతంలో బూతులు తిట్టిన వాళ్ళని, మరి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని కూడా చూశారు. కాబట్టి ఒక కాన్ఫిడెన్స్, సో కొద్దిమందిని డెఫినెట్గా బూతులు తెచ్చే వాళ్ళని తీసి తప్పు చేసామని చెప్పి వారిని అయితే తీసేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఇంకో ఇద్దరికి, కనీసం ఇంకో ఇద్దరికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కృషి చేస్తారు. ఈలోపు మరి నిన్న చూసాం, వైద్య శాఖ మంత్రి రజనీ గారు, అలాగే భారీ పరిశ్రమలు, భారీ పరిశ్రమల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ భారీ పరిశ్రమల గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకున్నాం. ఆ భారీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ, అంటే ఆయన ఊరు అనకాపల్లి, కానీ గుడివాడ ఉంది కాబట్టి కొంచెం ఆ స్పీడ్ కూడా, ఆ గుడివాడ స్పీడ్ ఆయన కూడా మెయింటైన్ చేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు, అలాగే ఆ పైకి వెళ్తే మరి అప్పలరాజు గారు, అక్కడ ఆ మూల అప్పలరాజు గారు, ఇక గతంలో తమ శాఖను అద్వితీయంగా నిర్వహించారు పేరు నాని గారు, కొడాలి వెంకటేశ్వరరావు అనబడే నాని గారు, ఇంకా వెనకబడిపోతున్నారు ఇంకొద్దిమంది మంత్రులు. ఎన్ని పేర్లు అని చెప్పుకుంటాం, చాలా మంది మంత్రుల పేర్లు కూడా ఎవరికి తెలియదు మా క్యాబినెట్లో. సో పెద్దగా పేర్లని ఓవరాల్గా ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి గారి ఇన్స్ట్రక్షన్ మేరకు అక్కడికి ఆయన ఏదో బతిత్తు, ఆయన ఏం మాట్లాడడం, ఆయన కోర్టు తీర్పు శేష వహిస్తాడు, మంచోడు, కానీ వీళ్ళందరితో
శివుడాజ్ఞలు తెచ్చేవన్నా కుట్టదు, ఆయనే మాట్లాడేస్తాడు. మధ్య మధ్యలో విజయసాయిరెడ్డి, అప్పుడప్పుడు సకల శాఖ మంత్రి, వీళ్ళందరూ కూడా అసలు ఏ శక్తి ఆపలేదు అని గతంలోనూ మాట్లాడారు. అసలు అసలు మంత్రి గారిని మర్చిపోయారు, సత్యబాబు గారు. వీళ్ళందరూ కూడా ఏమంటున్నారా బాబు అంటే, ఇది ఉత్తరాంధ్రపై దండయాత్ర, అది పాదయాత్రే కాదట. అసలు బుద్ధుందా మాట్లాడేవాడికి? దండయాత్ర అని మీరు ఎలా అంటారు? 33,000 ఎకరాలు, 29,000 చిల్లర రైతులు ఇస్తే అది తీసుకొని దాన్ని మనం మన ప్రభుత్వం కాదు, ముందు పార్టీ అధినేత ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో గట్టిగా సపోర్ట్ చేసి దండిగా భూ ఉండాలి, దండిగా నేల ఉండాలనే రెండే కండిషన్, దండిగా నీరు ఉండాలనే రెండే కండిషన్, ఆ రెండు ఉన్నాయి కాబట్టి నేను ఒప్పుకున్నానని చెప్పి ఆ పేరుతో ఓట్లు అడిగి మళ్ళీ తల్లిపాలు తాగి రూమ్ కుదిరినట్టుగా దాన్ని రివర్స్ చేసి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఈ రకంగా సన్నాయి నొప్పులు నొప్పుతూ వీళ్ళందరితో మాట్లాడించి డెఫినెట్గా ఏదో కుట్రకి తెరతీస్తున్నారు. ఎలా వస్తారో చూస్తాం. మీరు మా వైషమ్యాలు, మా మధ్యన వైషమ్యాలు, ఉత్తరాంధ్ర మీద వైషమ్యాలు సృష్టిస్తే చూస్తూ ఊరుకుంటానికి మేము చోట్ల కాదు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. సో కాబట్టి అనుమానం ఉంది నాకు. అందుకని ఎందుకైనా మంచిది, సరే ఎంతవరకు సహకరిస్తుంది అన్నది కూడా చూడాలి. బట్ ఈ ఇంతమంది మంత్రుల హెచ్చరికల నేపథ్యంలో, పోలీసుల సంపూర్ణ సహకారం నేపథ్యంలో మరి కేంద్రాన్ని నేను ఈరోజు కానీ రేపు కానీ హోంమంత్రిత్వ శాఖ హోంమంత్రి గారిని కానీ ఎంఓఎస్ గారిని కానీ కలిసి రాష్ట్ర పోలీసు మీద కోర్టు బాధ్యత పెట్టింది. కానీ మా రాష్ట్రంలో మా పోలీసులు, మా ప్రభుత్వ పెద్దలు హ్యాండ్ ఇన్ గ్లోవ్గా బిహేవ్ చేస్తున్నారు, ముఖ్యంగా ప్రతిపక్షాల మీద. ఇక్కడ అన్ని ప్రతిపక్షాలు కూడా బీజేపీతో సహా మద్దతు పలుకుతున్నాయి కాబట్టి వారికి ఈ పోలీసు నిజమైన రక్షణ కల్పిస్తుందా లేదా అని కనుక్కోవడానికి రెగ్యులర్గా కనీసం ఒక 60 మంది ఇంటెలిజెన్స్ అధికారుల్ని నియమిస్తే ఈ కుట్రల్ని మా రాష్ట్ర ప్రభుత్వం, మా పోలీసు పెద్దలు చేస్తున్న కుట్రల్ని వాళ్ళే మహారాష్ట్రలో కొట్టినా కొట్టేస్తారు, ఎవరో వచ్చి కొట్టారని చెప్పి రకరకాల కేసులు పెట్టి భగ్నం చేసే ప్రయత్నాలు డెఫినెట్గా జరుగుతాయనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఒక నిఘా, అతి తక్కువ మందితో ఒక నిఘా పెడితే, అరే బాబు ఈ మోసాలన్నీ బయటకు వస్తాయన్న భయంతో కనీసం పోలీసు పని చేస్తారు. పోలీసు పని చేస్తే చెత్త పనులు, గాండు పనులు చేయడానికి మా వాళ్ళు భయపడతారు. అయినా ట్రై చేస్తారు, బట్ భయం ఉంటుంది. కేంద్రం అంటే పెద్ద ఫోర్స్ని మేము ఆశించట్లేదు. ఒక 6 నుంచి 8 మంది ఇంటెలిజెన్స్ అధికారులను జస్ట్ కాపలాగా అలా ఒక నెట్ చూసేలాగా పెడితే డెఫినెట్గా ఈ యాత్ర సజావుగా జరుగుతుంది. మరిక అతి కొద్ది రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు కూడా ముఖ్యమంత్రి గారు సమాయత్తం అవుతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో నాకు అందిన సమాచారం మేరకు మరి 3 రాజధానుల బిల్లు తిరిగి మళ్ళీ పెడతారంట. సో ఇవాళ ఒక ప్రముఖ దినపత్రికలో మనం చూసాం, ఈనాడులో చూసాం, మాజీ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు శ్రీ గోపాల గౌడ గారు చాలా స్పష్టంగా, నేనే ఇంకా సిట్టింగ్ జడ్జి అయ్యి
ఇదే మ్యాటర్ని చూస్తూ ఉంటే ఇంత దారుణంగా కోర్టు ఆర్డర్ని ఉల్లంఘించిన ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని అంటే జగన్మోహన్ రెడ్డిని, సమీర్ శర్మని అరెస్ట్ చేయించుండేవాడిని అని చెప్పి ఆయన చెప్పారు. మరి ఉన్న న్యాయమూర్తులు కూడా మరి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పిన దాన్ని మరి క్లియర్ కట్ కంటెంప్ట్, సరే ఇంకా శంఖంలో పుస్తకాన్ని తీర్థం కాలేదు కాబట్టి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏంటి, మీరు ఒకసారి కోర్టు స్పష్టంగా మీ రాష్ట్ర ప్రభుత్వానికి 3 రాజధానులు చేసే హక్కే లేదు అని అతి స్పష్టంగా విస్పష్టంగా చెప్పిన తర్వాత మీరు ఎన్ని బిల్లులు తీసుకొచ్చినా ఉపయోగం లేదు, అవన్నీ కంటెంప్ట్ అవుతాయి అని అన్నారు. చూద్దాం మరి బరి తెగించి తెలివి తక్కువతనంగా సొంటాల మాదిరిగా మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఓకే గవర్నర్ గారు పాపం ఆయన చదువుతారో లేదో నాకైతే తెలియదు, ఆయన అయితే పాపం పేపర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి కేంద్రానికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చి అయ్యా గవర్నర్ గారిని ఫైల్స్ అన్నా చూడమనండి, లేదంటే ఫైల్స్ చూసి సంతకం పెట్టి గవర్నర్ గారిని అయినా మా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి. ఎందుకంటే ప్రతిపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో గవర్నర్లు చాలా చురుగ్గా ఉన్నారు. మరి ఇక్కడ మరి ఆ చురుకు కనపడతలేదనే భావన కొంతమంది ప్రజల్లో ఉంది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ది ఆనరబుల్ గవర్నర్, బట్ డెఫినెట్గా ఇంత రాజ్యాంగ ఉల్లంఘనలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ అసెంబ్లీలో పెడితే ఒరే బాబు ఇది హైకోర్టు ఆర్డర్కి ఎగేన్స్ట్ అని గవర్నర్ గారు వెనక్కి పంపించాలని కూడా గోపాల్ గౌడ గారు ఆయన సూచన చేయడం జరిగింది. కాబట్టి అదే సూచనని నేను మరింత ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాను. అయ్యా గవర్నర్ గారు, ఒకవేళ అసెంబ్లీలో పెట్టి మళ్ళీ మీ వద్దకు పంపితే దాన్ని న్యాయ పరిశీలనకి పంపించవలసిందిగా అమరావతి రైతుల తరఫున నా ప్రార్థన. చూద్దాం అసెంబ్లీలో పెడతారా పరితెగించి, అప్పుడు గవర్నర్ గారు తిరస్కరిస్తారని మనం ఆశిద్దాం. ఇంకా గోపాల్ గౌడ గారు ఇంకో మాట చెప్పారు. అదేమిటంటే గతంలో బెంగళూరులో ఒకసారి మాస్టర్ ఒక పర్టికులర్ లేఅవుట్లో మహానగరానికి ఆ మహానగరంలో ఒకగానొక చోట ఒక పర్టికులర్ లేఅవుట్ అప్రూవ్ అయితే దాన్ని ఏదో మార్చాలని చెప్పి చూస్తే అది కూడా చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఒక నగరంలో ఒక చిన్న లేఅవుట్ని అప్రూవ్ అయిన తర్వాత మార్చడానికి లేదు అంటే మరి ఒక మహారాజధానిని మనం నిర్మించుకుంటూ ఉంటే దానికి ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసి దానికి ఒక చట్టం ద్వారా మాస్టర్ ప్లాన్ రెడీ చేసి ఆ చట్టాన్ని చూపెట్టి రైతులతో సంతకం పెట్టి ఇప్పుడు మేము చట్టాన్నే తగుదనము అంటూ మార్చేస్తాం, ఆ జోన్ను మార్చేస్తాం, మాకు నచ్చిన వారికి మేము స్థలాలు కడపలకి, కర్నూలుకి, శ్రీకాకుళంకి ఇక్కడ మేము ఇచ్చేస్తాం, వస్తా రాక రాదు ఇవ్వకూడదా మేము అని చెప్పి మాట్లాడుతున్నారు తండవాదం. సో అలాగే మార్చడానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు రూలింగ్ ఉందని చెప్పారు. మరి మొన్న క్యాబినెట్లో పాస్ చేసుకున్నారు. మరి దాన్ని అసెంబ్లీలో పెట్టి బిల్లు చేసి మరి గవర్నర్ గారు ఆమోదిస్తారు. మరి దాని మీద కూడా మరి సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ప్రభుత్వానికి ఏమో దమ్ముడి అంటే వాళ్ళకి సొంతంగా దమ్ముడికి పోదు, లాయర్లకు పటాను కోట్లు ఫీజులు ఇస్తున్నారు, అవసరమైతే ప్రత్యేక విమానాలు ఇస్తున్నారు, అన్ని కేసులు ఓడిపోతున్నారు. సిగ్గు లేకున్నప్పుడు 200 కేసుల పైన ఓడిపోయారు. అయినా సరే ప్రజాదం చేయరుదా అన్నట్టుగా వెళ్తున్నారు. మరి శ్రమించి పైసా రూపాయి పోగు చేసి రైతులు ఈ అమరావతిని కోరుకుని అమరావతికి ఏమాత్రం సంబంధం లేని హృదయం ఉన్న దాతల సహకారంతో మరి వీళ్ళు కూడా కష్టపడి కోర్టులో కేసులు వేసి విజయం సాధిస్తున్నారు. మరి దానికి కూడా
కోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి లంకా వెంకట సుబ్రహ్మణ్యం గారు కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరికి దీన్ని మార్చే హక్కు లేదు. ఎనీ చేంజ్ చేయాలంటే అది పార్లమెంట్కే రావాలని ఎన్నోసార్లు నేను ఆల్మోస్ట్ అందరికన్నా ముందే చెప్పడం జరిగింది. అదే తీర్పు కూడా వచ్చింది. సో కాబట్టి ఇక్కడి నుంచైనా మరి ఈ మంత్రుల వాచాలత అంటే అర్థమైందా? నోటి దూర్సు. సారీ, మనం అలాంటి భాష మాట్లాడుకోకూడదు కాబట్టి నోటి దూర్సు అంటే అర్థం కాదు మా పార్టీ వాళ్ళకని చెప్పి ఒక్కొక్కసారి మా పార్టీ భాష వాడాల్సి వచ్చినందుకు విజ్ఞులైన వారిని క్షమించాలని కోరుతూ, అది కేవలం మా పార్టీ వారికి అర్థం కావటం కోసం చెప్పిన మాటగా భావించాలని విన్నవించుకుంటూ, మరి ఇప్పుడైనా ఈ యాత్ర సజావుగా జరిగేలాగా చూడండి. దయచేసి కావాలని చెప్పి గొడవలు పెట్టకండి. ప్రజలకు తెలుస్తుంది ఇది కావాలని రెచ్చగొడితే జరిగిందా అని. అట్ ది సేమ్ టైం ఎవరైతే తమ వాచాలత ప్రదర్శనతో అవాకులు చవాకులు పేలిన మంత్రులని, సిన్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద క్యాబినెట్, ఎవడో రిఫ్రాఫ్ గాడు ఒబ్లిగేషన్ మంత్రి మాట్లాడితే సహించవచ్చు. కానీ ఇలాగా క్యాబినెట్లో ఉన్న మంత్రులు అంటే ముఖ్యమంత్రితో సమానం. నేను గతంలో కూడా చెప్పాను, అప్పలరాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద తేడా ఏమీ లేదు, ఇద్దరు మంత్రులు. ఈయన నెంబర్ 1 అమాంగ్ ది ఈక్వల్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి క్యాబినెట్లో ఉన్న మంత్రులు బాధ్యత రాహిత్యంగా 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం, 3 రాజధానులను ఎవడో ఆపలేడు అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా మరి బాధ్యత గల ప్రతిపక్షాలు ఎవరైనా ముందుకు వచ్చి ఒక కంటెంప్ట్ పిటిషన్ ఆ మంత్రుల మీద వేస్తే దానివలన సత్ఫలితం కూడా ఉంటుంది. వీళ్ళ అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళకు నోటీస్ ఇస్తే అట్లీస్ట్ వాళ్ళ వరకు నోరు మూసుకు కూర్చుంటారు. అయినా నోరు మూసుకోకపోతే మరీ మంచిది. ఆ నోరు ఎవడు మోస్తాడు రా, కోర్టులు ఏంట్రా అని అంటే మరి చూద్దాం. మరి అంతకి బరి తెగిస్తారని నేను అనుకోను. సో దయచేసి ఆ పార్టీ మంత్రులకి నా విన్నపం ఏంటంటే, అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి గారికి మెయిన్ విన్నపం, మంత్రుల్ని రెచ్చగొట్టమాకండి. అక్కడికి మీరేదో మంచి వాళ్ళకి మంచి వాళ్ళ, వీళ్ళందరూ కూడా మోసగాళ్ళలాగా చిత్రీకరించే ప్రయత్నం ఆపితే చాలా బాగుంటుంది. ఇక ఈ సోషల్ మీడియాలో మొన్న వారం క్రితం చూసాం, సోషల్ మీడియాలో ఎవరైతే ఒక రాజధానికి మద్దతుగా కొంచెం యాక్టివ్గా ఉన్నారో మరి వాళ్ళని 3 కేటగిరీస్గా విభజించి, కేటగిరీ 5 స్టార్ కేటగిరీ, 4 స్టార్, 3 స్టార్, 5 స్టార్ కేటగిరీని వీలైతే ఓం నమ శివాయ చేయాలని, 4 స్టార్ కేటగిరీని బాగా దండించాలని, అంటే నన్ను దండించాలి 5 స్టార్లో యశ్ అని ఒక అమెరికా అబ్బాయి, ఇంకా ఒక లండన్ అమ్మాయి, ఇంకెవరో మరి అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు. మరి వాళ్ళు బంధువులు ఇక్కడ ఏం చేస్తారా అంటే సోషల్ మీడియాలో వచ్చింది చెప్తున్నా, ఇలా వచ్చిన మాట నిజం. సో కాబట్టి పోలీసులు వాళ్ళు ఇంటర్నల్గా మెసేజ్లు పెట్టుకున్నారని సోషల్ మీడియాలో వచ్చిందని మనం విన్నాం. సో ఒకవేళ పోలీసులకు సంబంధం లేకపోతే మరి దీని మీద చర్య జరుపుకోండి. ఈ రకంగా మరి 5 స్టార్, 4 స్టార్, 3 స్టార్గా విభజించి, ఆ 3 స్టార్ ఏంటంటే అదే మొన్న ఎవరో ఒక అమ్మాయిని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ఉంటే అనంతపురంలో కేసు పెట్టి సింగనామాల పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు.
అలాగే ఎవరైనా అనంతపురం వాళ్ళు పిటిషన్ ఏదైనా చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే పార్వతీపురంలో కేసు పెట్టి అనంతపురం టు పార్వతీపురం వాళ్ళకి అనంతపురం ఇలా ఈ రకంగా హెరాస్మెంట్ చేసి భయపెట్టి అది 3 స్టార్ కేటగిరీ, లేపీ కేటగిరీ 5 స్టార్, తన్నే కేటగిరీ 4 స్టార్, తిప్పే కేటగిరీ 3 స్టార్ అని పెట్టారని చెప్పి మరి అనుకుంటున్నారు. దీనివలన మనకు ఉపయోగం ఉండదు మన పార్టీకి. దయచేసి ఒకప్పుడు హింస మార్గాన్ని మన పూర్వీకులు నమ్ముకుని ఉండొచ్చు. బట్ ఇప్పుడు వద్దు, హింసకి దూరంగా జరిగిపోదాం. వద్దు, గతం గత. దయచేసి ఈ స్టార్ కేటగిరీని ఆపి శాంతియుతంగా వెళ్దాం. మనం విచ్చలవిడిగా మన సోషల్ మీడియా కోఆర్డినేటర్ కమ్ అడవుల కార్పొరేషన్ చైర్మన్ మరి ఆయన మాట్లాడుతున్న కామెంట్స్ ఒక్కసారి మా పార్టీ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి, సకల శాఖ మంత్రులు చూసి అంతకంటే జుగుప్సాకరంగా ఎవరైనా కామెంట్లు పెడితే శిక్షించండి. ముందుగా అతనే శిక్షించండి. ఆ కామెంట్లు చదివి ఆ కామెంట్లు మీకు నచ్చితే అంతకంటే వరస్ట్గా తెలుగుదేశం వాళ్ళు కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ కామెంట్లు పెడితే ఎస్ యూ కెన్ టేక్ యాక్షన్. ముందుగా అదే కాకుండా మరి మన జాతీయ కార్యదర్శి కూడా చింతామణి కంపెనీ అని ఒక పక్కన సన్నాసులలో ఆ చింతామణి నాటకం ఎత్తేయాలని చెప్పి మీరే అంటారు. క్యారెక్టర్ పేరు మార్చుకున్నాం, ఏ కులానికి సంబంధం లేకుండా సరే మా దాంట్లో మేము పడుతున్నాం, ఏదో మీ ఊళ్ళో వస్తున్నారు, వాయిదాలు వేస్తున్నారు, ఓకే. ఈలోపు అసలు ఈ విజయసాయి రెడ్డి కొంతమంది స్త్రీలని ఈ చింతామణి కంపెనీ అని మాట్లాడటం ఎంతవరకు సబబు, ఎంతో జుగుప్సాకరంగా నా జాతీయ కార్యదర్శి మాట్లాడుతున్నాయి. ఆ జాతీయ కార్యదర్శి అశుద్ధ మాట్లాడుతారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కమ్ అటవీ శాఖ సంథింగ్ ఇంకే ఉన్నాయి పోస్టులు. నేనేదో లోకాయుక్తలో కేసేస్తే అతన్ని డిజిటల్ డైరెక్టరీ అన్నీ తీసేసే ఉన్నారు. కానీ మరి అతను విజిటింగ్ కార్డుల మీద అవన్నీ కూడా ఉంటాయి. సరే అదేదో లోకాయుక్తలో నడుస్తూ ఉంటుంది. కానీ ముందు మనం సక్రమంగా బిహేవ్ చేస్తే పక్కోడు తప్పు చేశాడని చెప్పి మనం మాట్లాడటానికి అర్థం ఉంటుంది. చూసి చూడనట్టు ప్రతిపక్షం ఊరుకుంటుందని మనం భావిస్తే ప్రజల్లో ఏహ్యభావం చాలా దారుణంగా ఇంతింత వడ్డింతలాగా పెరిగిపోతూ ఉండి ఆ యాంటీ సునామీలో మనం కొట్టుకుపోతాం. అర్థం కావట్లేదు మన పార్టీ వాళ్ళకి. పోలీసులు మన వెనక ఉన్నారు కదా అని చెప్పి 10 మందిని కొట్టేసి భయపెడితే అది నిద్రాణమై ఒక పెను శక్తిగా మారి మనల్ని కూకటి వేలతో తుడిచిపెట్టేస్తుంది అన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చదువుతారు కదా అందరూ. దేవేందర్ రెడ్డి ఏం మాట్లాడాడు, సాయిరెడ్డి ఏం మాట్లాడాడు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సభ్యతగా పెట్టిన ఒక సోషల్ మీడియాలో మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తానే మనం అంత ఉలికి పడతాయి. కుటుంబాలు, ఫ్యామిలీ, స్త్రీలు తలదించుకునే విధంగా, సిగ్గుపడే విధంగా ఈ విధవలుగా మనం ఓట్లేసాము అని అసహించుకునే విధంగా మనం మాట్లాడితే మన మంత్రులతో, మన మాజీ మంత్రులతో రాజీ లేకుండా మనం ఈ రకంగా బూతులు తిట్టిస్తే వ్యూస్ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి వ్యూస్. సాక్షిలో లైవ్ ఇస్తే మామూలుగా మీరు మాట్లాడితే 500 కూడా ఉండరు లైవ్లో. బట్
ఇలా బూతులు తిట్టినప్పుడు 3-4 వేలకు కూడా వెళ్తుంది లైవ్. బట్ అది సభ్య సమాజం ఒప్పుకోరు, ఆ మాటల్ని సభ్య సమాజం ఒప్పుకోరు. మనం ఎక్కడున్నాం, ఏ శతాబ్దంలో ఉన్నాం, ఏంటి? మనుషులకి నాగరికత వచ్చింది, భాష వచ్చింది, ఆ భాషను సక్రమంగా వాడుకోవాలి. ఈ రకంగా మనం భాషని ప్రయోగించి మరి వారికి ప్రమోషన్లు ఇచ్చి అటువంటి భాష మాట్లాడితేనే ప్రమోషన్లు ఇస్తానని అనటం ఎంతవరకు భావ్యం? మంత్రులారా, ఇవాళ ఈ పార్టీ ఉంటుంది, రేపు పోతుంది. మీరు మాట్లాడిన మాటలు ప్రజల మనసుల్లో ఎల్లకాలం ప్రింట్ అయిపోయి ఉంటాయి. తర్వాత తూర్చు ఆడు మాట్లాడమన్నాడు, ఈడు మాట్లాడమన్నాడు అన్నా కూడా రాజకీయంగా ప్రజలు సమాధి కడతారు. దయచేసి ప్రజలను గౌరవిద్దాం. చదువు సంధ్య లేని మంత్రులు చాలా మంది ఉండుండొచ్చు. కొంతమంది పిహెచ్డీ చేసామంటున్నారు, మంచిదే. బట్ కొందరు మంత్రుల వలన అందరి మంత్రులకి, ఆ మంత్రుల వలన పార్టీలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలకి, నాలాంటి ఎంపీలకి, ఓట్లేసిన ప్రజలకి తలదించుకునే విధంగా దయచేసి మాట్లాడద్దు. ఈ బూతు యుద్ధానికి సరే కొంతమంది ఫిజికల్గా బూతు చేశారనే అభియోగాలు కూడా ఉన్నాయి, అది వేరు. ఈ మాటల బూతు యుద్ధానికి మరి మనం తెరదించితే బాగుంటుందనేది నా అభిప్రాయం. మరి నేను ఇంకా ఈ పార్టీలో ఉన్నాను కనుక మీరు ఇంకా నన్ను పార్టీ నుంచి నన్ను ఎక్స్పెల్ చేయలేదు కనుక పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ 4 మంచి మాటలు మీకు చెప్పి అసెంబ్లీలో పిచ్చి పనులు చేయొద్దని చెప్పి, పిచ్చి పనులు చేస్తే ఒక్కకాటికి చెప్పుదప్పే శరణ్యం కోర్టు ద్వారా అని మరొకసారి విన్నవించుకుంటూ అమరావతి యాత్ర గ్రాండ్గా, అమరావతి టు ఆర్సీఎల్ యాత్ర దినదిన ప్రవర్తమానంతో గ్రాండ్గా జరగాలని కోరుకుంటూ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఇసుక దందా. నిన్న పేపర్లో చూసాం, మొన్న కూడా. సరే శని ఆదివారాలు మనకి రచ్చబండ లేదు, ఇవాళ నుంచి అనుకుంటా మరి టర్న్కీ అనే సంస్థ మరి ఎవరు రన్ చేస్తున్నారో తెలియదు. మెడ్రాసులో ఒక ప్రముఖ వ్యాపారి అని అన్నారు. ఆ వ్యాపారి మరి జేపీ అని ఏదో మా వాళ్ళే ప్రయోగించారు అని అంటారు జనం. ఆయన పేరు పెట్టి మనకు కావాల్సిన టర్న్కీ అంటే పేరు కూడా వెరైటీగా పెట్టారు చూసా, టర్న్కీ అంట. టర్న్కీ సంస్థకి టర్న్కీలో మొత్తం అంతా అప్పచెప్పేసి మరి ఇసుక దందా ఎంత జరిగిందనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ప్రజలు కొనుక్కోలేని రీతిలో ఇసుక దందా ఉంది. మరి గతంలో పెద్దలాడి 12,000 వెళ్తాయి, మరి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని దింపేశారు. ఇవాళ మనం చెప్పేది 25,000 అయినా కూడా ఇంకా చాలా చోట్ల ఎక్కువగా ఉంది. పక్క రాష్ట్రాలకి చాలా ఎక్కువగా వెళ్తుంది అని కూడా అన్నారు. సరే ఆ టర్న్కి మరి మనకి మరి కొంతమంది ప్రభుత్వ పెద్దలకి ఇచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళకి కూడా కొంచెం డబ్బు ఎక్కువ మిగులుతుందన్న ఆక్రోశమా, లేదు టర్న్కీ అయినా ఎవరైనా మన కోసం పనిచేసి లాభం మనకే ఇవ్వాలి అన్న ఆలోచన అయినా మరి కారణం ఏంటో నాకు తెలీదు. ఒక్కొక్క జిల్లా, కొన్ని చోట్ల పాత జిల్లా ప్రాతిపదిక, కొన్ని చోట్ల కొత్త జిల్లా ప్రాతిపదికన, అంటే నదులను బట్టి ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కడికి మరి గుత్తేదారుగా మా పార్టీ వాళ్ళే ఉంటారు, లేకపోతే మా పార్టీ వాళ్ళు వాటాదారులుగానే ఉంటారు. మరి ఇచ్చి నెలకింత కప్పం కట్టే విధంగా అని చెప్పి మరి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సరే ఆన్ పేపర్ అయితే క్లియర్గానే ఉంటుంది. జేపీ సంస్థ ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ఆదేశించారు. 475 రూపాయలకు మించి టన్ను అమ్మితే బీభత్సమైన చర్యలు ఉంటాయి.
అని చెప్తారు. అసలు ముందుగా టర్న్కీ సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది అది క్లియర్గా చెప్పాలి. టర్న్కీ సంస్థని ఎందుకు తప్పించడం జరిగింది? ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తారు, ఏం తప్పు చేశారు? టర్న్కీ వాళ్ళు కూడా అలా చూసినట్టు వెళ్ళిపోతూనే ఉంటే కుదరదు. వాళ్ళు కూడా ప్రభుత్వం మీ నుంచి ఆశించింది మరి తీవ్రంగా ఉంటే, అంత ఆశిస్తే మా వల్ల కాదని మీరు వెళ్ళిపోయారా? లేదు, మేము ఆశించిన దానికన్నా మీరు చాలా తక్కువ ఇస్తున్నారని చెప్పి వీళ్ళంటే వాళ్ళు వెళ్ళిపోయారా అనేది కొంచెం ప్రజలకు తెలుసుకోవాలన్న ఉత్సుకత డెఫినెట్గా ఉంటుంది. మరి ఈ విషయంలో రేపు మాకు సాక్షిలో వస్తుంది. ఎంత బ్రహ్మాండంగా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలన్నా గతంలో 2 సార్లు ఇలాగే చెప్పారు. ఇంకా కొన్ని పొరపాట్లు కనపడి కాబట్టి ఆ పొరపాట్లు లేకుండా ఆ టర్న్కీ సంస్థను కూడా తీసేసి ఇలా 3 రాజధానులాగా ఒక టర్న్కీ కాకుండా 13 టర్న్కీ మినీ టర్న్కీల్ని పెట్టాం. దీనివలన మరింత మంచి సర్వీస్ ఇసుక కావాల్సిన వాళ్ళందరికీ దొరుకుతుందని డెఫినెట్గా రేపు ఎల్లుండో సాక్షిలో వస్తుంది. ప్రజలందరూ చాలా హర్షాతిరేకాలు వెలుగుచ్చారు. నూతన ఇసుక పాలసీ కానీ వస్తుంది. బట్ ఈ వికేంద్రీకరణ ఇసుక పాలసీలో ఎంతో లబ్ధి మరి కొంతమంది ప్రముఖులకి వస్తుంది అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. బట్ మెజారిటీ ప్రజలు ఏదనుకుంటే అదే నిజంగా భావించే అవకాశం ఉంది. కాబట్టి మీడియా ఉన్నారు, ఇసుక దందా ఎవరు చేస్తున్నారో తెలుసు. అంత కష్టం కాదు ఈ న్యూస్ బయటికి రావటం, ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో నిత్యావసర వస్తువులాగా ఉన్న ఇసుకలో మరి మనం అవి వేలు పెడతాం మానేసి కనీసం ఈ సంవత్సరం అయినా సరసమైన ధరకి గత ప్రభుత్వంలో ఉన్న మాదిరిగా ఆ పెద్ద లారీ ఆ 12,000కి అందేలాగా చూస్తే కొద్దిలో కొద్ది డ్యామేజ్ సరవుతుందేమో అని నా భావన. ఇది కూడా నేను ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ సేవ చేసుకునే చర్యల్లో భాగంగానే దీన్ని భావించమని కోరుకుంటూ, ఏదో మీరు ఏదో ఇసుకలో బాగుపడిపోతున్నారు అని చెప్పి నేనేమి బాధపడిపోవట్లా. ప్రజలకి తక్కువ ధరకి ఇవ్వండి. ఆ తక్కువ ధరకి ఇచ్చినా కూడా ఎవరైనా కొంతమంది పెద్దలు బాగుపడితే బాగుపడరు. కానీ ప్రజల్ని నాశనం చేసి మనం పడే బాగోదు. సో కాబట్టి దయచేసి ఈ సంవత్సరంన్నరైనా ఎలా అయితే డబ్బులు ఎత్తేసిన దుల్హన్ స్కీములు ఈ ఆఖరి సంవత్సరంన్నరకి 20-30 కండిషన్లు ఎక్స్ట్రా పెట్టి ఎలా ఇచ్చారో ఈ 18 నెలల్లో ఆ దుల్హన్ టైప్లో ఈ ఇసుక కూడా మరి కాస్త తక్కువ ధరకి ఆ పాత ప్రభుత్వం ధరలకి అందించి మరి కాస్త బాగుపడమని కోరుకుంటాం. ఇక ముగించే ముందు ఒక అంశం ప్రశ్నలకు తర్వాత వద్దాం. రాజమండ్రిలో షాడో అని ఒక కాలేజ్, ఒకప్పుడు వైద్య రెహమాన్ గారు, జయప్రద గారు, ఒక మహిళా కళాశాల, మరి ఏఎల్సి అని చెప్పి ఒక లూథరన్ చర్చ్ వాళ్ళు, గుంటూరు హెడ్ క్వార్టర్స్ అట్ట, మరి రాజమండ్రి వై జంక్షన్ దగ్గర ఒక కాలేజ్. ఆ కాలేజ్ ఎన్నో దశాబ్దాలుగా ఉండి మొన్న మా ప్రభుత్వం వచ్చేదాకా కూడా ఆల్మోస్ట్ ఒక 3,000 మంది విద్యార్థులు ఉండేవారట. అది ఒక మంచి కళాశాలగానే, మహిళలకు ఎక్స్క్లూజివ్గా మంచి కళాశాలగానే పేరు ఉందండి. మరి దాన్ని ఎవరో పరదేశ్ గారు ఐఏఎల్సి గుంటూరులో దాని ఇన్ఛార్జ్ వారు పులవర్తి విజయలక్ష్మి గారికి ఒక 99 సంవత్సరాలకి లీజుకి ఇచ్చారట. ఆవిడ ఎవరికో సబ్ లీజ్కి ఇస్తే కొంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు మరి సబ్ అగ్రిమెంట్ చేసుకొని మరి క్రిస్టియన్ మరి అక్కడ సాల్మన్ గారు ఎవరు ఆ లోకల్ ఒక చర్చ్ ఫాదర్ గారు ఇది క్రిస్టియన్ భూముల్ని ఈ రకంగా
ఆక్యుపై చేసుకుని మీరేదో చేసుకుంటానంటే కుదరదు. ఈ కళాశాలలాగా నడపాలి అని కోర్టుకు కూడా వెళ్ళారు. స్టే తెచ్చుకున్నారు. నాకు నిన్న రాజమండ్రి కొన్ని వార్తాపత్రికల వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పారు. రాజుగారు ఒకసారి దీని గురించి మీరు కూడా రాష్ట్రం అంతా కూడా తెలిసేలాగా చేస్తే బాగుంటుందంటే నేను బాధ్యత గల వ్యక్తిగా అన్ని డీటెయిల్స్ తెలుసుకొని 10 మంది రాజమండ్రి వాసులతో కూడా మాట్లాడి నిజాలు తెలుసుకొని నాకు చెప్పిన వాళ్ళు ఏమన్నా బయాసరిగా చెప్పారా అని కనుక్కొని క్రిస్టియన్ అధినేతలతో కూడా మాట్లాడి వారికి జరిగిన నష్టం గురించి అక్కడ క్రిస్టియన్స్ మరి వారు కూడా మరి గతంలో నేను మాట్లాడిన వాళ్ళు గతంలో ఇప్పుడు కూడా ఎస్సీ వర్గానికి చెందిన వారి అయినప్పటికీ వాళ్ళ మతం మారారు కాబట్టి ఆ ఆక్రమించడానికి వచ్చిన వాళ్ళని అడ్డుకుంటే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ పెడుతూ, ఎందుకంటే పోలీస్ డెఫినెట్గా ఎవరైతే ఈ కేసులు పెట్టారో వాళ్ళకి సపోర్ట్గా ఉండి వాళ్ళ మీద ముందుకు చర్యలు డెఫినెట్గా తీసుకుంటుంది. కోర్టులో స్టే ఉందని అంటున్నారు. మరి ఇది చూడడానికి లేనిది మరి చేవైనా కుట్రలు. మరి లోకల్ పాలిటీషియన్స్ పేర్లు అనవసరం, మా పార్టీ వాళ్ళే అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు అయితే అసలు ఊరుకోరు కదా. డెఫినెట్గా మా పార్టీ వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎవరనేది రాజమండ్రి ప్రజలకి తెలుసు. నా నోటితో నేను ఇంకా పార్టీలో ఉన్నాను కాబట్టి మా పార్టీ వాళ్ళ పేర్లు నేను చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్పను. మా పార్టీ వాళ్ళు మరి కొంతమందితో కలిసి వారు డైరెక్ట్గా ఉంటే వారికి కులం అడ్వాంటేజ్ ఉండదు కాబట్టి మరి ఎవరికైతే మరి కోర్టు రక్షణ కల్పించిందో ఆ కేసులు పెట్టడానికి మరి వారిని ప్రయోగించినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ తాడేపల్లి నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా ఈ లోకల్ నాయకులైనా ఏదో 200-300 కోట్ల ప్రాపర్టీ అట 2-3 కోట్ల ప్రాపర్టీ కొట్టేసిన తాడేపల్లి ఒప్పుకోదు. సో మరి ఇంత ప్రాపర్టీ కొట్టేస్తారంటే మరి పెద్దల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, లేకపోతే ఎలా కొట్టేస్తారని కూడా రాజమండ్రి ప్రజలు భావిస్తున్నారు కనుక మరి ఆ చెడ్డ మరి గతంలో ఆల్భూములప్పుడు కూడా కొన్ని 100 కోట్లు కొట్టేశారు. కొట్టేసిన 100 పెద్దలు కొట్టి కూర్చేసుకున్నారని కూడా అభియోగాలు వచ్చింది. మరి ఇక్కడ ప్రజలు అనుకుంటాం అయితే మరి డెఫినెట్గా 100 పెద్దలు, ఆ పెద్దలు ఎవరో నేను నా నోటితో మాట్లాడితే బాగోదు. ఎవరో ఒక సర్వాధికారి కనుసన్నల్లోనే ఇది జరుగుతుందేమో అని ప్రజలు భావిస్తున్నారు. ఒకవేళ ఆ సర్వాధికారికి తెలియకుండా మన లోకల్ నాయకులు మరి ఏదన్నా ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద చర్యలను తీసుకోవట్లే, మనం అలా తీసుకోం, అవసరం లేదు. బట్ అట్లీస్ట్ క్రిస్టియన్స్ మనకు ఓట్లేసి గెలిపించిన వారు క్రిస్టియన్స్, అటువంటి క్రిస్టియన్ ప్రాపర్టీస్ను కూడా మనం ఈ రకంగా మనకు తెలియకుండా, అంటే మా ముఖ్యమంత్రికి తెలియకుండా మరి కింద వాళ్ళు ఎవరైనా మన కింద నాయకులు ఇలా కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తారు. వైజాగ్ సిరిపురంలో కూడా మన జాకా గారు ఎత్తేసారని చెప్పి బెంగళూరు రోడ్డు కలిసని చెప్పి కూడా మనం చూసాం. సో అక్కడితో సరిపెట్టుకోండి. విశాఖపట్నంతో ఎక్కడ క్రిస్టియన్ ప్రాపర్టీస్ ఉన్నా మరి అన్నింటి మీద మనం వెళ్ళిపోతాయి. ఆ క్రిస్టియన్ మనోభావాన్ని మనం దెబ్బతీస్తే మన వచ్చి కొన్ని ఓట్లు కూడా మనకు వచ్చి రాని ప్రమాదం ఉంది. కాబట్టి క్రిస్టియన్ ప్రాపర్టీస్ జోలికి మన వాళ్ళని డైరెక్ట్గా మనం పురుగొల్పొద్దు. ఒకవేళ మనకు తెలియకుండా ఇది జరిగితే క్రిస్టియన్ సోదరుల మీద మనం వారికి రక్షణగా మన ప్రభుత్వం ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ రాజమండ్రి ఆ షాడో కాలేజ్ వ్యవహారం ఏంటి, అసలు ఎవడు అగ్రిమెంట్ చేశాడు, విజయలక్ష్మి గారు సబ్లీజ్ ఇవ్వచ్చా, అసలు విజయలక్ష్మి గారు పరదేశ బాబు ఇవ్వచ్చా, ఈ సాల్మన్ గారు ఎందుకు గొడవ చేస్తున్నారు, అసలు ఆక్యుపై చేయడానికి ప్రయత్నించిన వారు ఎవరు, వారి వెనుక ఉన్నది ఎవరు అనేది పెద్దలు ముఖ్యమంత్రి గారు
స్వతహాగా ఆయన కూడా క్రిస్టియన్ కాబట్టి ఈ వ్యవహారం నాకెందుకు అని కాకుండా మరి ఎడుగురు సన్నింటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో పర్సనల్గా కలగజేసుకుని మరి నిజాలు కావాలంటే బ్రదర్ అనిల్ గారికి కూడా తెలుస్తాయి. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ ఓట్లన్నీ మా పార్టీకి రావడానికి అభివృద్ధిలో కృషి చేసింది కూడా బ్రదర్ అనిల్ గారే కాబట్టి అవసరమైతే అనిల్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి నిజాలు వారి బావగారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే విశాఖపట్నంలో 22A కింద ప్రభుత్వ స్థలాలని మరి అది కూడా మా జాగా గారి సహకారంతో మరి కొట్టేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఎంతోమంది కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ కూడా 2004లో కలెక్టర్గా ఉన్నప్పుడు అది ప్రభుత్వ ఆస్తి అని ఆయన కూడా చెప్పాడు. మరి ఎంతోమంది అధికారులు కూడా మహిళా అధికారులు కూడా గతంలో అక్కడ ఓడాలో పనిచేసిన వాళ్ళు జాయింట్ కలెక్టర్గా పనిచేసిన వాళ్ళు కూడా చెప్పారు. నేను చాలా మందితో కూడా సంప్రదించాను. మరి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజల ఆస్తుల్ని అలాగూ కొట్టేస్తున్నాం, ప్రభుత్వ ఆస్తులను కూడా కొట్టేస్తాయి, బాగోదని చెప్పి విన్నవించుకుంటాం. మరి విశాఖపట్నంలో ఆ కబ్జాలు ఆపాలని అలాగే క్రిస్టియన్ ఆస్తులను కూడా పరిరక్షించవలసిన బాధ్యత, దాన్ని అవసరమైతే వాళ్ళతోనే మాట్లాడి రాష్ట్రం మంచికి ఎలా వాడుకోవాలి, సొంత లాభం ఆల్రెడీ చాలా జరిగినట్టుగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి సొంత లాభం మానుకొని రాష్ట్ర లాభం కోరి మనం ముందుకెళ్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నారు. ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలు బాబు? ఇది మహా ఫేక్ యాత్ర అని ట్వీట్ చేశారు అంబటి రాంబాబు గారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏమన్నారు, ఆ పక్కన ఉన్న రజనీ గారు ఏమన్నారు అనేది కాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. హూ కేర్స్? అంబటి రాంబాబు గారు డెఫినెట్గా ఆయన పదవి కాపాడుకునే ప్రయత్నంలో మాట్లాడతారు. పైగా మరి ఆయన నోటితోనే మాట్లాడతారు. నోటి పారుదల శాఖ మంత్రులు ట్వీట్ ఎందుకు చేశారో మరి మా సాయిరెడ్డి గారికి పోటీగా ఆయన కూడా ట్విట్టర్లోకి వచ్చేసినట్టున్నారు. ఏదైనప్పటికీ మా పార్టీ వాళ్ళు అలాగే మాట్లాడతారు, అది వాళ్ళ బ్రతుకు తెరువు, అది వారి మనుగడ. బట్ ఇలాగే మాట్లాడితే ఫేక్ పాదయాత్ర అని ఎలా అంటారండి? అంటే పాదయాత్ర చేస్తే ఫేక్ అంటే మా ముఖ్యమంత్రి గతంలో ముద్దురెట్టుకుంటూ తిరిగాడు, అది ఫేకా? ఎలాగా? ఒక్కడు తిరిగితే అది గొప్ప యాత్ర. ఇన్ని వేల మంది స్థలాలు కోల్పోయిన వాళ్ళు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి ఆస్తులు దానం చేసిన వాళ్ళు పాదయాత్ర చేస్తే కడుపు చేత పట్టుకుని ఎవరు చేస్తారంటే ఫేక్ యాత్ర? అన్ని 1000 కిలోమీటర్లు రాంబాబు గారు నడవమని ఫేక్ యాత్ర అయినా సరే ప్రజలు ఎందుకు వస్తారు? ఇది కరెక్ట్ కాదు. సరే, దానివల్ల మా ఉన్నచ్చిగా దెబ్బతింటుంది తప్ప వాళ్ళ స్ఫూర్తి ఏమి చెడిపోదు. ఇంకేం చేస్తాం? కొన్ని క్షమించి వదిలేయాలి, అవి క్షమించి వదిలేద్దాం. మరొకసారి కృష్ణరాజు గారు ఆత్మశాంతిగా ప్రార్థిస్తారు.